గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నావు? సార్ మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్. బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్. కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా. అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే. ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి బయటే ఉంటాడు. ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్, అందుకే బయటికి పంపించేస్తాడు. వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులో కూర్చునేవాడు. అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు. పాణిలాగే ఇంకో అతను ఉండేవాడు, పాండురంగం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు పాండురంగం. సార్ కాన్వకేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎందుకు? ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు. ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి. మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్. బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేయి. ప్లీజ్ హరి అప్, డోంట్ వేస్ట్ మై టైం. హలో నాన్న, నేను పాండు. ఎలా ఉన్నానా? నేను బానే ఉన్నాను. శివప్రకాశం, మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం. అనవసరంగా టికెట్లు బుక్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకో. ఏమైందండి? ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు. సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక ఎగిరి హెలికాప్టర్ని తయారు చేశారు. అయ్యో, వాడు బాగానే చూచాడండి. లిసన్, ఇట్ ఈస్ వెరీ అన్రియలిస్టిక్ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్. శివప్రకాశం, నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోళ్ళ ఫామ్ పెట్టించండి. అట్లీస్ట్ సార్ కోడి ఎగరడమైనా చూస్తారు పాప. సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్, ఒక్కసారి నా ప్రాజెక్ట్ చూడండి సార్. సబ్మిట్ చేసి చూస్తాను. సార్, కొంచెం ఎక్స్టెన్షన్స్ సబ్మిట్ చేస్తాను సార్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్? సార్, మా నాన్నకి అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నందు వల్ల 2 నెలలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్. 2 నెలలు భోజనం చేయకుండా ఉన్నావా? నో సార్. స్నానం చేయకుండా ఉన్నావా? నో సార్. ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా. సో డోంట్ గివ్ మీ దట్ బుల్సిట్ పాండురంగం. నేను నీ మీద జాలి మాత్రమే చూపించగలను. ఎక్స్టెన్షన్ అసలు ఇవ్వలేదు. గో క్విట్. బట్ ఐ యామ్ వెరీ క్లోజ్ సార్. తొలి అడుగైనా
దీపం మంటైపోతుంటే చిలుకెవ్వదు నీ ఆకాశం చిగురించాలనుకుంటే సూపర్గా డిజైన్ చేశాడు రైడు. హెలికాప్టర్ మీద వైర్లెస్ కెమెరా, ట్రాఫిక్ అప్డేట్, సెక్యూరిటీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు. ఎందుకు ఎగరదు? మనం ఎగరేలా చేద్దాం. పాండు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు. ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది పాప. ఏయ్, వాడికేం చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్లో చూద్దాం. ఇది అవసరమా మనకి? ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ టెస్ట్, వైవా, క్విజ్ అని అన్నీ కలిపి ఒక్కొక్క సెమిస్టర్కి 42 ఎగ్జామ్స్ ఉన్నాయి. హే, చెయ్యిటి ఇక్కడ పెట్టుకో. చెప్పు, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఇస్ వెల్. వినరా, స్వామి పానీయానంద కొత్తగా మంత్రం చెప్తున్నాడు. అంటే ఏంటి స్వామి? ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మంచికే, అంతా మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్. చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మన్ యేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు. రాత్రి అయితే చాలు ఆల్ ఈజ్ వెల్ నడుస్తూ తిరుగుతుండేవాడు. మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు. అప్పుడు కానీ అర్థం కాలేదు, రాత్రి అయితే అన్నయ్య కళ్ళు కనపడేవారు. ఆయనేమో ఆలీసులు ఆలీసులు అని అరిచేవాడు. ఇది తెలియక మేమేమో భయం లేకుండా పడుకునేవాడు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. ఈ మనసుందే, అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా. దాన్ని మనం మాయ చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ నీకు చాలా అవసరం. హార్ట్లో బ్యాటరీ చార్జరే ఆల్ ఈజ్ వెల్. ఓటము టెన్షను బోలరే ఆల్ ఈజ్ వెల్. హార్ట్లో బ్యాటరీ చార్జరే ఆల్ ఈజ్ వెల్. ఓటము టెన్షను బోలరే ఆల్ ఈజ్ వెల్. తమాషా లైఫ్ టైట్ అయితే అవ్వాలి నువ్వు లూజే. ప్రతిది ఉల్టా అవుతుంటే లోకం నీకో హ్యాంగింగ్ గార్డెన్. బ్యాటరీ చార్జరే ఆల్ ఈజ్ వెల్. ఓటము టెన్షను బోలరే ఆల్ ఈజ్ వెల్. తమాషా లైఫ్ టైట్ అయితే అవ్వాలి నువ్వు లూజే. ప్రతిది ఉల్టా అవుతుంటే లోకం నీకో హ్యాంగింగ్ గార్డెన్. తప్పించుకున్నాడు సార్.